పరిస్థితులు అనుకూలించక తెలంగాణలో ఇప్పటి వరకు అడుగుపెట్టని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ గడ్డపై ఇప్పుడు పరోక్ష పోరు మొదలుపెట్టింది. రైతు సమస్యల పేరుతో నేడు తెలంగాణలోను కలెక్టరేట్ల ముట్టడికి ప్లాన్ చేసింది. పార్టీ ప్లీనరీ తర్వాత వైఎస్ జగన్ ను తెలంగాణలోకి ఆహ్వానించేందుకు సిద్దమవుతున్నారు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. వరంగల్ జిల్లాలో దారుణ పరాభవం తర్వాత ఇప్పటి వరకు తెలంగాణలో పెద్దగా కార్యక్రమాలు నిర్వహించని జగన్ చాలా గ్యాప్ తర్వాత ఇటువైపు దృష్టి సారించారు. ఇప్పుడు తెలంగాణలో పాగా వేసేందుకు సిద్దమవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైతు సమస్యలపై ఈవేళ రాష్ట్రంలోని 23 జిల్లాల కలెక్టర్లను ముట్టడించాలని పిలుపునిచ్చింది ఆ పార్టీ. ఒక రకంగా రైతు సమస్యల్ని ఆసరాగా చేసుకుని తెలంగాణలో తొలి ఉద్యమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్. అంతకుముందు ఫీజు పోరుతో హైదరాబాద్ లో నిర్వహించిన దీక్ష ఒక్కటే వైఎస్ జగన్ తెలంగాణలో నిర్వహించిన ఆందోళన. ఇక ఇప్పుడు ప్లాన్ చేసిన కలెక్టరేట్ల ముట్టడితో తెలంగాణలో జగన్ బలమెంతో తేలిపోనుంది. ప్రభుత్వం ప్రతిపక్షం ఇద్దరు కూడా విఫలమవుతున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరపున ఉండాలని భావించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించడం కోసం ఒకరోజు ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆశిస్తా ఉన్నాం. ఇటు సీఎం అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు కలెక్టరేట్ ముట్టడిలో జగన్ ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఇక కడపలో విజయం ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతుంది. కలెక్టరేట్ల ముట్టడి సంగతి ఎలా ఉన్నా వచ్చే నెల 8, 9న జరిగే మొదటి ప్లీనరీలో తెలంగాణ అంశంపై ఓ స్పష్టత ఇచ్చాక ఈ ప్రాంతంలో ఓదార్పు చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ గా తెలుస్తోంది. పార్టీ పరంగా తెలంగాణలో ఇది మొదటి ఆందోళన కావడంతో కలెక్టరేట్ల ముట్టడిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓవైపు తెలంగాణలో ఉద్యమం మళ్లీ తీవ్రమయ్యే సీన్ కనిపిస్తున్నా టీడీపీ రణభేరి సభల్ని ఆదర్శంగా తీసుకుని ఆ ప్రాంతంలో పాగా వేయాలని భావిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, బేకింగ్, స్నాక్స్ అండ్ డిజర్ట్స్. ప్లీజ్ విజిట్ ruchulu.com.